ప్రకటన గ్రంథంలోని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు భవిష్యత్తులో జరగబోయేవి మనం ధ్యానం చేస్తున్నాం. ఆ గ్రంథంలోని ప్రాముఖ్యమైన విషయాలు మనం ఖచ్చితంగా ముగిస్తానని చెప్పాను నేను. ఆయన రాకడ ఆలస్యమైతే నేను సజీవ లెక్కలో ఉంటే. అయితే మరొక విషయం మనం మర్చిపోకూడదు. భవిష్యత్తులో జరగబోయే వాస్తవం ఇది, అందులో ఏ రకమైన అనుమానం లేదు. కానీ దయచేసి గుర్తుంచుకోండి, యేసు ప్రభువారు అసలు మొట్టమొదట పాపుల కోసం వచ్చాడన్న మొదటి రాకడ గురించి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. While we are focusing on the second coming, there are crores of people in our own country who don't even know the first coming of Jesus Christ. We should be aware of that. రెండవ రాకడికి ముందు యేసు ప్రభువారి మొదటి రాకడ గురించి మనం చెప్తూనే ఉండాలి, మనం మరణించే వరకు, లేక ఆయన రెండవ రాకడ పర్యంతం. ఎందుకంటే అదే సువార్త. ఇందాక లాస్ట్లో పాడిన గంభీరమైన పాట, ఇహలోక పాపికు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోతున్నారు. ఆ ప్రేమను మన పలుకుల ద్వారా, మన పనుల ద్వారా మనం అందించగలిగిన వారికి అందిస్తూ ఉందాం. ఎందుకండి మమ్మల్ని ఫోన్ చేసి పలకరించారు, లేకపోతే ఎందుకు మీరు ఈ సహాయం చేశారు, మేము ఎవరో పెద్ద మీకు పరిచయం కూడా లేదు అన్నప్పుడు దేవుని ప్రేమ గురించి చెప్పండి. దేవుడు మమ్మల్ని ప్రేమించి మా జీవితాలు మార్చి మాకు ఇది దయచేశాడు. అందులో శ్రేష్టమైనది రక్షణ. రక్షింపబడిన తర్వాత దేవుని యొక్క ప్రేమ మాకు అనుగ్రహించబడింది. లేకపోతే మేము కూడా స్వార్థపరులమే. కానీ ఆ ప్రేమను మీరు కూడా రుచి చూడాలని మేము ఈ చిన్న సహాయం చేశాం. ఈ రీతిగా అనేక రీతులుగా దేవుని మొదట రాకడ గురించి మనుషులకు ప్రతి తరుణమును వాడుకొని చెప్పవలసిన సమయం ఇది. దిస్ ఇస్ ద టైమ్ టు టాక్ ఈవెన్ మోర్, not only about the second coming, because that is a fact that is going to happen, but continue to tell people that Jesus came 2020 years ago. Hallelujah. 2020 సంవత్సరాల క్రితం మానవాళి యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తముగా ఆయన వచ్చాడు. కాబట్టి ఆ పాటలో నా ప్రేమను గెలుచుకున్న గొప్ప దేవా, వావ్, మీ ప్రేమ ఆయన గెలుచుకున్నాడా? గెలుచుకుంటే సంతోషం. అన్ని విషయంలో ఆయన మొదట పెట్టుకోండి. మనకున్న సమయంలోనే ఇవాళ చాలా కవర్ చేయాలని నేను ఆశపడ్డాను. సోదరులు సోల్మన్ రాజు గారు ప్రతి వారం వచనాలు చదువుతూ నాకు సహాయం చేస్తున్నారు. వారికి సర్వీస్కి బిఫోర్ చెప్పాను నేను, బ్రదర్ ఒక 3 చాప్టర్స్ కవర్ చేస్తున్నట్టే, అంత చదవాలా బ్రదర్ అంటే, చదవటానికి ఆయనకేం భయం లేదు, ఆయన రెడీ అయిపోతున్నాను అనమాట. లేదు పర్వాలేదు, కొన్ని వచనాలే. కాబట్టి ప్రకటన గ్రంథం తీసి పెట్టుకోండి. దేవుని చిత్తం అయితే ఉన్న సమయంలో, అంటే ఇది ఓవర్ వ్యూవే కాబట్టి దయచేసి దిస్ ఇస్ నాట్ ఎ డీటెయిల్డ్ బైబిల్ స్టడీ, బట్ ఇట్ విల్ హెల్ప్ యూ స్టడీ. మీరు ప్రకటన గ్రంథంలోని అనేక విషయాలను అర్థం చేసుకొని దేవుని సహాయం ద్వారా దానిని మీ జీవితంలో అప్లై చేసుకోవడానికి ఇది సహాయపడుతుందని ఆశపడుతూ, అది ప్రార్థన. దయచేసి ఈ వర్తమానాలు వినినప్పుడు మీకు వచ్చే ప్రతి ప్రశ్నకు మీరు దేవుని వాక్యం దగ్గర కూర్చొని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుతూ, దానికి అనుబంధంగా ఉన్న చక్కని కామెంటరీస్, నాట్ ఎవ్రీ కామెంటరీ యూ నీడ్ టు హ్యావ్ గాడ్లీ విజ్డమ్ టు చూజ్, బట్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ యూ సే లార్డ్ యూ టీచ్ మీ, అలాగా అప్రోచ్ అవ్వండి. కాబట్టి ఇది కేవలం ఓవర్ వ్యూవే. ఇవాళ ప్రకటన గ్రంథము 14, 15, 16 3 అధ్యాయాలు. దీనికి బ్రాడ్గా నేను తీసుకున్న శీర్షిక వాయిసెస్ ఆఫ్ విక్టరీ, అది టైటిల్. ఈ 3 అధ్యాయాలకి విజయ స్వరాలు, వాయిసెస్ ఆఫ్ విక్టరీ. మీరు నోట్స్ రాసుకుంటుంటే ఈ రెఫరెన్సెస్ ఇస్తాను, దానికి టైటిల్స్ ఇచ్చేస్తాను. దాని తర్వాత మనము 7 విషయాలు ఈ 3 అధ్యాయాల్లో మనము గబగబా చూసి దేవుని సహాయం బట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 14వ అధ్యాయం మొదటి 5 వచనాలు మీరు రెఫరెన్స్ కోసం ఇది ఇస్తున్నది నేను. మీరు ఇప్పుడు వెంటనే ఎవరం చదవట్లేదు, కానీ మీరు రాసేసుకోవాలని ఆశపడుతూ బుక్కు పెన్ను పెట్టుకొని రాసుకునే వారికి
మొదటి 5 వచనాలు యోహాను సువార్త ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ద వాయిసెస్ ఆఫ్ ద 1,44,000. అక్కడ ఉన్న 1,44,000 మంది యూదులని మనం గతంలో చూసాము. ప్రతి ట్రైబులో నుంచి వారి యొక్క స్వరాలు. అంటే మీకు రెఫరెన్స్ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ 6 నుంచి 20 వచనాలు 14వ అధ్యాయంలో దేవదూత స్వరాలు, ద వాయిసెస్ ఆఫ్ ది ఏంజల్స్. అది ఆ రీతిగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. దాని తర్వాత 15వ అధ్యాయం చూసారా, అయిపోయింది 14వ అధ్యాయం. కొంచెం మనం డీటెయిల్స్ చూస్తాం, కానీ మీరు ఫర్దర్ డీటెయిల్డ్ ధ్యానం చేయడానికి 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు ద వాయిసెస్ ఆఫ్ విక్టర్స్, విజేతల యొక్క స్వరాలు, ద వాయిసెస్ ఆఫ్ విక్టర్స్. అదే 15వ అధ్యాయము 5వ వచనం నుంచి 16వ అధ్యాయం ఆఖరి వరకు మొత్తం ఒకటే. 15వ అధ్యాయం 5వ వచనం నుంచి 16వ అధ్యాయం ఆఖరి వరకు ద వాయిసెస్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్, నెరవేర్పు స్వరాలు. ఎన్ని స్వరాలు? 1, 2, 3, 4, 5. ఈ 3 అధ్యాయాల్లో ఈ 5 స్వరాలు. అంటే ఒక స్వరముగా కాదు, అందులో చాలా వివరణ ఉంది. అదంతా మనం డీటెయిల్డ్గా పరిశీలించాం. కానీ ఇప్పుడు 14వ అధ్యాయంలోని మొదటి వచనం, అది మనకి బ్యాక్గ్రౌండ్గా, మనకి కాంటెక్స్ట్గా, మనకి సందర్భంగా అది మనం పెట్టుకుంటూ ఆ మొదటి వచనంలోని వివరణను బట్టి మొదటి విషయం అర్థం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం చూడండి. దేవుడు యోహానికి ఇస్తున్న విజన్ ఏంటో. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖించబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండరి. హల్లెలూయా. ఈ కొన్ని వచనాలు మట్టుకు మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుని దాని తర్వాత గబగబా మనం మిగతా విషయాలు చూసుకుందాం. కాబట్టి మీరు ఒకవేళ నోట్స్ రాసుకుంటుంటే రాసుకోవాలి, రాసుకోండి. జాన్ ఈజ్ సీయింగ్ ఎ విజన్. యోహాను ఒక దర్శనమును చూశాడు. ఆయన చూసిందేంటి? యోహాను చూసిందేంటి అంటే గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండుట. జాన్ సీస్ ద ల్యాంబ్ స్టాండింగ్ ఆన్ ద మౌంట్ ఆఫ్ జయన్. గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండుట చూచను. ఇమీడియట్గా మనం అప్లై చేసుకోవడానికి మన అనుదిన జీవితమునకు ఒక చక్కని విషయం. అది ఆబ్వియస్, ఆ వచనంలో ఉంది. ఏంటా ఆబ్వియస్ విషయం అంటే మనం ఎప్పుడు ఆయన వైపు చూడాలి. సింపుల్. హల్లెలూయా. ఎందుకంటే మన చుట్టూ పరిస్థితులు ఎప్పుడు మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తాయండి. అవునా కదా? స్పెషల్లీ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ ఫ్యూ మంత్స్లో వీఆర్ డిస్ట్రాక్టెడ్ అబౌట్ సో మెనీ థింగ్స్. అంటే ఎందుకంటే న్యూస్ అట్లాంటిది. మనకి సన్నిహితమైన వారు, సంఘస్థులు, వాళ్ళకి పాజిటివ్ వచ్చిందని, లేకపోతే మరెవరికో ఉద్యోగం పోయిందని, లేకపోతే మరింకెవరో వారి సొంత వారిని కోల్పోయారని, మనం ఉంటున్న సొసైటీలోనే ఇంకెవరో పాజిటివ్ టెస్ట్ అయ్యారని, ఇలా ఇవన్నీ వింటా ఉండేసరికి, ప్లస్ మొన్న ఏదో పేపర్లో ఆర్టికల్ వచ్చింది, ఒక రీసెర్చ్ చేశారు ఈ సువేజ్ వాటర్ నుంచి. కాబట్టి హైదరాబాద్లో ప్రతి 15 మందికి ఒకడు ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ అన్నాడు. అంటే మేము ఇక్కడ 15 మంది కంటే ఎక్కువ ఉన్నాం. మనలో ఎవడో నాకు తెలియదు, నేనే అయ్యి ఉండొచ్చు. అంటే ఐఎమ్ నాట్ జోకింగ్ అబౌట్ ఇట్, బట్ వాళ్ళకున్న సైంటిఫిక్ నాలెడ్జ్ని బట్టి, వాళ్ళు చేసిన టెస్టులు బట్టి వాళ్ళ ఒక అజంప్షన్, అది ఒక అజంప్షన్. కానీ ఇప్పుడు అది న్యూస్ చదివినప్పుడు, మొత్తం ఈ న్యూస్ ప్రపంచం అంతా వెళ్ళినప్పుడు మామూలుగా మనుషులు అనుకుంటూ, ఓరి బాపురే 15 మందిలో ఒకడంటే ఎన్ని లక్షల మందో. థింక్ అబౌట్ ఇట్. డోంట్ యూ బీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డిస్ట్రాక్షన్, ఇట్ ఈస్ డిస్టర్బింగ్. Probably that is the right word. Not just distracted, probably a lot of us are being disturbed time and again. Then what is the solution when we are surrounded with disturbances? Man chuttu roju disturbing news e kadandi. Prati roju life has become so difficult. But when you see Jesus seated on the throne, hallelujah, when we see Yohan anta ayana Siyonu meeda nilabadi unna gorrepilla, see the description. ఆయన మొదటి రాకడలో ఆయన దేవుడు, లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. కానీ వచ్చేటప్పుడు ఆయన యూదా గోత్రపు సింహంగా వస్తాడు. హల్లెలూయా. హీ ఈజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, బట్ హీ ఈస్ కమింగ్ బ్యాక్ as the lion of Judah. So that verse is telling us to continue to see him. మన విశ్వాసం ఒక కర్త, దాన్ని కొనసాగించు. యేసు వైపు
చూచుచు. దాని తర్వాత అక్కడ గతంలో మనం చూసాం, ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో, నేను పదే పదే చెప్తున్నాను, అంటే ఎవరైతే సంఘము 7 సంవత్సరాల శ్రమల్లో గుండా వెళ్తుంది అనుకున్న వారికి ఈ మాట విన్నప్పుడల్లా ఏంటి పాస్టర్ ఇలా చెప్తున్నాడు అనుకుంటారు. నేనేం చేయలేను. మళ్ళీ చెప్తున్నాను క్లారిటీ కోసం, 3 అభిప్రాయాలు ఉన్నాయి. ఈ 7 సంవత్సరాల మహాశ్రమ నుంచి దేవుడు సంఘమును తప్పిస్తాడని, అది నా బిలీఫ్ అని నేను ఈ సిరీస్ తీసుకున్నప్పుడు ఎన్నోసార్లు నేను చెప్పాను. కొంతమంది 3.5 సంవత్సరాలు శ్రమ ఉంటుంది, అందులో తర్వాత ఎత్తబడుతుందని, మరికొందరు 7 సంవత్సరాల శ్రమ గుండా వెళ్తారని. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ, బట్ ఐ జస్ట్ ప్లేస్ మై థాట్స్. అయితే సంఘం ఎత్తబడిన తర్వాత ఈ 1,44,000 ఈ యూదులు, దిస్ జూయిష్ ప్రీస్ట్స్, వారు వెళ్ళి సువార్తను ప్రకటించి అనేక మంది దేవుని వైపుకి తిరుగుతారు. కానీ భయంకరమైన శ్రమలో, ఎందుకు దేవుణ్ణి తెలుసుకున్నవారు ఆ టైంలో ఈ 1,44,000తో సహా వాళ్ళు ఆ ముద్ర వేసుకోరు. ఆ ముద్ర వేసుకోకపోతే లైఫ్ విల్ బి హెల్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. అయినా కూడా దాన్ని అనుభవిస్తూ, వాళ్ళు భరిస్తూ వారు కొనసాగుతారు. అయితే వారిప్పుడు ఎత్తపడ్డారు. ప్రైజ్ గాడ్, ఇట్స్ అమేజింగ్. కాబట్టి దే ఆర్ స్టాండింగ్ దేర్. వారి గుర్చిన ఆ వర్ణన జస్ట్ మనము ఆ 3వ వచనం నుంచి చూసేస్తే గబగబా వారి గుర్చిన ఏంటి ఎలాగుండి వారి వర్ణన, అండ్ ఇట్ టీచర్స్ యాజ్ వన్ అదర్ లెసన్, మనకు మరొక పాఠము. వారు ఈ ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. వండర్ఫుల్. భూలోకం నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వండర్ఫుల్. ఎందుకంటే దే ఆర్ స్పెషల్ పీపుల్ కదండి, కాబట్టి గాడ్ హెస్ గివెన్ దెమ్ ఏ స్పెషల్ సాంగ్. సో దట్ ఈస్ మై అండర్స్టాండింగ్. అంటే ఇంకా డీటెయిల్గా మనం చూడొచ్చు. ఎస్ బ్రదర్. స్త్రీ సాంగత్యం మెరుగిన వారై ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యుల నుండి కొనబడిన వారు. ఇక్కడ కొంచెం మీకు క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే ఈ పోర్షన్లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఈ ప్రథమ ఫలం గురించి వచ్చింది. హియర్ ఇట్ ఇస్ కాల్డ్, ఇక్కడ వీరు దేవునికి ఆ గొర్రె పిల్లకు ప్రథమ ఫలముగా ఉన్నారు. ఎవరు? ఈ 1,44,000 మంది. ఇది మరొక వచనము, సంఘము ఈ 7 సంవత్సరాల గుండా వెళ్ళదు, వారు ఎత్తబడ్డారని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దయచేసి జాగ్రత్తగా వినండి, వింటున్నారని ఆశపడుతూ. సంఘం ఎత్తబడిన తర్వాత అంటే ఆ క్షణం వరకు, అది నా నమ్మకం, ఆ క్షణం వరకు ఎంతమంది, అంటే యేసుప్రభు వారు హఠాత్తుగా వస్తారు, తండ్రికి తప్ప మరి ఎవరికీ తెలియదు. ఆయన తిరిగి వచ్చినప్పుడు కడబూర మ్రోగును, ఆయన నామమందు మొదట ఎవరైతే మృతి పొందారో ప్రభునందు నిద్రించిన వారు లెగుస్తారు, మహిమ శరీరాలు. దాని తర్వాత ఆ క్షణములో ఎంతమంది అయితే సజీవ లెక్కలో ఉంటారో విశ్వాసులు, వాళ్ళు మార్చబడి ఎత్తబడ్డారు. రైట్, దట్ ఈస్ ఇన్ ద ఫ్యూచర్. అది అయిపోయిన తర్వాత ఈ భూప్రపంచం ఈ అపవిత్రమైన త్రిత్వపు కంట్రోల్లోకి వస్తుంది. ఇవన్నీ మనం చూసాం. కానీ ఆ టైంలో కూడా మరి ఈ జూయిష్ ప్రీస్ట్ ద్వారా, ఈ 1,44,000 ఇవాంజలిస్ట్ ద్వారా దేవుడు తన సువార్తను తీసుకొని వెళ్తున్నాడు. వారు ఎత్తబడి వెళ్ళుట అంటే ఆఫ్టర్ ద ట్రాన్సిషన్ ఆఫ్ ద చర్చ్, ద నెక్స్ట్ ఫస్ట్ ఫ్రూట్ ఇస్ దిస్ గ్రూప్. దట్ ఈస్ మై అండర్స్టాండింగ్. అది ఎందుకంటే బైబిల్లో నేను అవన్నీ వచనాలు బ్రదర్కి ఇవ్వలేదు, కానీ మీరు నోట్ చేసేసుకోండి. ప్రథమ ఫలం అన్నది అనేకులకు వాడబడింది. ఇశ్రాయేలు జనాంగము ప్రథమ ఫలం అని ఇర్మియా గ్రంథం 2:13 ఉంది. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దీస్ ఆర్ నాట్ రైట్, దే ఆర్ ఆల్ డిఫరెంట్ ఫస్ట్ ఫ్రూట్స్. అది మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత క్రీస్తు ప్రభు వారిని గురించి ఆయన ప్రథమ ఫలంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:20-23 ఉంటుంది. దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుని గురించి రోమీయులకు రాసిన పత్రిక 8:23 హీ ఈజ్ ఆల్సో కాల్డ్ ద ఫస్ట్ ఫ్రూట్. దాని తర్వాత మీరు చూస్తే విశ్వాసుల గురించి యాకోబు పత్రిక 1:18 విశ్వాసులు ప్రథమ ఫలమని. ఈ రీతిగా మనం చూస్తే మరి ఇక్కడ వీరెందుకు ప్రథమ ఫలము అని పిలువబడ్డారు గొర్రెపిల్లకి అంటే, ఆఫ్టర్ ద ట్రాన్సిషన్ ఆర్ ఆఫ్టర్ ద ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్, ద నెక్స్ట్ గ్రూప్ దట్ ఈస్ సేవ్డ్. ఈ భయంకరమైన శ్రమల్లో రక్షింపబడిన వారు దేవునికి
ప్రథమ ఫలము అయ్యారు. అయితే వారి గురించిన ఆ వివరణ, అంటే స్త్రీ సాంగత్యము లేదు అంటే, అగైన్ బైబిల్ కామెంటర్స్ ప్రాబబ్లీ దే రిమైండ్ అన్మ్యారీడ్ అండ్ ఆల్. ఐ డోంట్ నో. మనం పరలోకం నుంచి చూద్దామండి అసలు ఏమవుతుందో. వాట్ కెన్ ఐ సే? బికాస్ మీరు అనుకోవచ్చు ఈ పాస్టర్ ఏంటంటే అన్ని డౌట్లు పెట్టేస్తాడు అనుకుంటున్నారు. డౌట్లు కాదు, వాట్ ఎవర్ ఐ అండర్స్టూడ్ ఐ ప్లేస్ ఇట్. రెస్ట్ ఐ సే లార్డ్, ఇట్ ఈస్ ఎ సీక్రెట్, రివీల్ టు మీ ఆర్ రివీల్ లేటర్, ఓ గాడ్, ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. అయితే వారు ఒక ఆ స్త్రీ సాంగత్యము లేదు, దేవర్ వర్జిన్స్ అన్న దానికి నాకు అర్థమైన విషయం ఏంటంటే వారు పవిత్రంగా జీవించారు. హల్లెలూయా. ఇట్ ఈస్ మోర్ అబౌట్ దేర్ ప్యూరిటీ. మనం కూడా ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలి కదా. ఈ దేహం దేవుని యొక్క ఆలయం కాబట్టి దీనిని వేరే అపవిత్రమైన క్రియలకు మనం అప్పగించకూడదు. దట్ ఈస్ అప్లికబుల్ ఈవెన్ నౌ ఎవ్రీ డే ఆఫ్ అవర్ లైఫ్. అందుకనే మన దేహములను మనం సజీవ యాగముగా ఆయనకి సమర్పించాలి. అది ఆయన పరిశుద్ధులు కనుక నువ్వు పరిశుద్ధులై ఉండుడి. అది మనకి లెసన్. కాబట్టి అది ఫస్ట్ 5 verses ఆఫ్ 14th chapter. 2 విషయాలు మనం చూసాం. గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండుట, దాని తర్వాతి 1,44,000 వారు నీతి వస్త్రము ధరించుకొని. మూడవది మనం చూడాల్సింది, ఇప్పుడు 14వ అధ్యాయంలో ఉన్నాం మనం. అక్కడ ఈ వచనాలు నేను చదివిస్తాను. అక్కడ ముగ్గురు దూతలు, నేను వివరించను కానీ మీరు నోట్ చేసేసుకోవచ్చు. 5వ వచనం అయిపోయింది. 6-7 వచనాల్లో మొదటి దూత. ఇప్పుడు మళ్ళీ there is a set of 3 angels and see what they are doing. వాళ్ళు ఏం చేస్తున్నారు జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోదాం. 14వ అధ్యాయం 6-7 వచనాలు. అప్పుడు మరొక దూతను చూచితిని, రైట్. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రజకును, అండర్లైన్ చేసుకోండి, ప్రతి ఏంటి బ్రదర్ మళ్ళీ సారీ ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. వావ్, చూసారండి గాడ్స్ ప్లాన్. డోంట్ యూ థింక్ ద టైమ్ ఈస్ గెటింగ్ రెడీ ఫర్ దిస్ టు బి ఫుల్ఫిల్డ్? బహుశా 40-50 years బ్యాక్ టెక్నాలజీ ఇంత లేనప్పుడు ఇంకా చాలా ఇప్పుడు మనం చూస్తున్నవి ఈ జనరేషన్లో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ చేంజ్ వీఆర్ సీయింగ్. ఎంతో మార్పులు మనం చూస్తున్నామే. మనం అది చూస్తున్నప్పుడు ఈ మొదటి దూత సంఘం ఎత్తబడింది. ఈ లోకంలో 7 సంవత్సరాల శ్రమ ప్రారంభమైపోయింది. ఈ యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి, తర్వాత అబద్ధ ప్రవర్తన మొత్తం కంట్రోల్ చేసుకున్నాడు. 1 world, రిలీజన్, 1 ఎకానమీ, ఇవన్నీ వచ్చేసాయి. అంతా పీస్ అండ్ ప్రాస్పెరిటీ అని మనుషులు దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ దెర్ ఇస్ సంబడి హూ ఇస్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్. లోకపు సమస్యలన్నీ చక్కగా పరిష్కారం చేసే చారిస్మాటిక్ లీడర్ ఎమర్జ్ అయ్యాడు. 3.5 years అయిన తర్వాత తనే అక్కడ సింహాసనం వేసుకొని తను ఆరాధించమని చెప్తున్నాడు. యూదుల మీదకి అత్యాచారం చేయడానికి ప్రారంభించాడు. అప్పుడు అక్కడున్న యూదులు దేవుణ్ణి తెలుసుకొని ఈ ఇవాంజలిస్ట్ సువార్తను అందిస్తున్నారు. అయితే ఆ టైంలో గాడ్ ఈజ్ గివింగ్ అన్ ఆపర్చునిటీ. థింక్ అబౌట్ ఇట్. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆ ఎండ్ డేస్, ఆ 7 years ఆఫ్ ట్రిబులేషన్లో కూడా దేవుడు తన ప్రణాళికను, అంటే ఎవ్వరు కంప్లైంట్ చేయడానికి, మాకు ఈ సత్య సువార్త అంటే ఏంటో తెలియదండి అని చెప్పడానికి లేదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది ప్రతి ఒక్కరు వినులాగా మొదటి దూత ప్రకటిస్తుంది. హల్లెలూయా. బట్ రైట్ నౌ గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. ఇది ట్రిబులేషన్లో నేను వింటాను కాదండి, ఇప్పుడు దేవుని యొక్క సువార్త ఈ రోజు నువ్వు వింటున్నప్పుడు దానికి నీ రెస్పాన్స్ ఏంటి? దట్ ఈస్ ద క్వశ్చన్ దట్ గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ అండ్ మీ. ఎంతమంది అయితే ఆయన నామం ముందు విశ్వసించని వారు ఇంకా ఉండి దేవుని యొక్క సత్య సువార్తను పుట్టినప్పటి నుంచి వింటున్నారో, ఇప్పుడు ప్రత్యేకంగా కోవిడ్ సిచ్యువేషన్లో ఇంట్లో ఉన్నప్పుడు అనేక రీతిలుగా దేవుడు తన స్వార్థను, తన ప్రేమను, తన కార్చిన రక్తమును బట్టి ఆయన వైపుకి తిరగమని బ్రతిమాలుతూ ఉంటే ఇంకా నాకు అర్థం కాలేదు, నేను అంగీకరించనంటే దానికంటే మూర్ఖత్వం ఉండదు. ఫర్ ఎ బార్న్ క్రిస్టియన్ దెర్ ఇస్ నో కంప్లైంట్ దట్ ఐ డెంట్ హియర్ ద గాస్పెల్. టెక్నాలజీ ద్వారా ఇప్పుడు ప్రపంచ నలుమూలలకి, చాలా చోట్లకి ఈ 8 నెలల్లో మరి ఎక్కువగా దేవుని సువార్త వెళ్తుంది, ఇంకా వెళ్తుంది. ఐఎమ్ టెలింగ్ యూ, నోబడీ కెన్ స్టాప్ ద గాస్పెల్, నో గవర్నమెంట్ కెన్ స్టాప్ ద గాస్పెల్. ఇట్ విల్ గో టు ఎవ్రీ హోమ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అది మొదటి దూత సత్య సువార్త ప్రకటించిన దూత.
రెండవ దూత చూడండి 8వ వచనంలో 14వ అధ్యాయంలో. వేరొక దూత వేరొక దూత అనగా రెండవ దూత ఆ. అతన్ని వెంబడించి అతన్ని వెంబడించి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త ప్రజలకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయినే అని చెప్పాను. ద ఫాల్ ఆఫ్ బాబిలోన్. రెండవ దూత మహాబబులోను కూలిపోయానని చెప్పాను. రెండవ దూత ఏంటి? బబులోను. అక్కడే అపవిత్రత ఉండింది, ఐడల్టరీ అండ్ ఆల్ ఆఫ్ దట్. అయితే లిటరల్ కాదు ఇది. బైబిల్ కమెంటరేటర్స్ చెప్పింది ఏంటంటే, సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భూప్రపంచం నుంచి వచ్చే ఆ భయంకర శ్రమల మధ్య ఒక వరల్డ్ సిస్టమ్, ఏ వరల్డ్ సిస్టమ్ అయితే ఇవాల్వ్ అవుతుందో, ఈ సమృద్ధిని తీసుకొని వచ్చి, శాంతిని తీసుకొని వచ్చి, సంతోషమును తీసుకొని వచ్చి, ఇవన్నీ. సో దిస్ వరల్డ్ విల్ అపియర్ టు బి ద బెస్ట్ ప్లేస్. దట్ ఈస్ హౌ సేటన్ విల్ ప్రొజెక్ట్. వాడి యొక్క ఇద్దరి వ్యక్తులతో, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవర్త, వీరి ద్వారా ఈ లోకమును పరిపాలిస్తూ సమస్తమును సరాలం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నప్పుడు ఎవ్రీబడి ఈజ్ సో ఎక్సైటెడ్ దట్ వరల్డ్ సిస్టమ్ విల్ కొలాప్స్. అది ఈ దూత ప్రకటిస్తుంది. ఎకానమీ, ద వరల్డ్స్ ఎకానమీ COVID-19లో కొంచెమనండి కొలాప్స్ అయింది. ఈ కొంచెమే ఇంత భయంగా ఉంటే ఆలోచించండి. ఐఎమ్ నాట్ టెలింగ్ ఇట్ ఇస్ నాట్ ఏ మేజర్, ఇట్ ఈజ్ వరల్డ్ ఓవర్. అయితే నెమ్మదిగా రికవర్ అవుతుంది. నిన్నటి దినాన ఐ థింక్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి, కమర్షియల్ రియల్ ఎస్టేట్, ఎందుకంటే ఆఫీసెస్లో ఎవరు ఉండట్లేదు కదా, కాబట్టి ఆఫీస్ రియల్ ఎస్టేట్ ఏమవుతుంది అన్న భయం వచ్చింది చాలామందికి. కానీ హైదరాబాద్లో 30%, అంటే ఇండియాలో ఎంత అయితే ఆఫీస్ స్పేస్ సేల్ అయ్యిందో, లేకపోతే బిల్డ్ చేశారో, అందులో 30% హైదరాబాద్లో బిల్డ్ చేశారు. ఏది? ఈ కోవిడ్ సిచ్యువేషన్లో. మీరు అనుకోవచ్చు ఏమవ్వట్లేదు, అవుతుంది. సో దాన్ని బట్టి మీరు ఎగిరికి అంతే బాకండి. వాట్ ఐమ్ టెలింగ్ ఇస్, ఎకానమీ ఈజ్ రివైవింగ్, బట్ దేర్ విల్ కమ్ ఏ టైమ్ అండ్ ద ఎంటైర్ వరల్డ్స్ ఎకానమీ ఈజ్ గోయింగ్ టు క్రాష్. అంటే మొత్తం స్టాక్ మార్కెట్ పడిపోద్ది అనమాట. ఇప్పుడు కాదులేండి, భవిష్యత్తులో. ఇప్పుడు లేకపోతే మీ గుండె ఆగిపోద్ది. బట్ దిస్ ఇస్, అది బబులోను. ఈ రెండవ దూత అంటుంది, బబులోను కూలెను. ఏ వ్యవస్థనైతే సాతాను ప్రారంభించి ప్రొజెక్ట్ చేసి చూపించాడో ఆ బబులోను కూలెను. నెక్స్ట్ దూత, మరియు Right. వేరొక దూత అనగా మూడవ దూత మానిటర్స్ కెన్ యూ కట్ ప్లీజ్, సారీ బ్రదర్. వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూరముకునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని నెడల ఏమియు కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధోతుల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధించబడును. అదండి. కాబట్టి మూడవ దూత చేస్తున్న ప్రకటన ఏంటంటే, మొదటి దూత నిత్య సువార్త, అది సత్య సువార్త, నిత్య సువార్త. బ్యూటిఫుల్. నిత్య సువార్త మీన్స్ ఇట్ ఇస్ ఇటర్నల్ గాస్పుల్. దట్ మీన్స్ దెర్ ఇస్ నో ఎండ్ టు ద గాస్పుల్ ఆఫ్ గాడ్. గాస్పుల్ సువార్త ఏంటంటే, యేసు ప్రభు వారు మానవాళి పాపమునకు ప్రాయశ్చిత్తం చెల్లించాడు. అందుకనే శుభవార్త. అది మనిషికున్న పాపపు నైజము, ఆ పాపము యొక్క పర్యవసానము, ప్రతిఫలము, అది మరణము కదా. పాపము యొక్క జీతం మరణం. ఆ మరణం ఆయన మీదకి వచ్చింది. ఆయన చేసిన శిలువ కార్యమందు విశ్వసిస్తే రక్షణ. అది సువార్త. అది నిత్య సువార్త. నిత్య సువార్త ప్రతి వంశం, ప్రతి జనము, అందరికీ నిత్య సువార్త. కానీ అదే టైంలో లోక వ్యవస్థ కూలిపోతూ దేవుని యొక్క ఫైనల్ ఉగ్రత, ఎవరెవరైతే ఆ బీస్ట్, ఆ మృగము యొక్క ముద్ర, రెండే గుంపులు ఉంటాయండి. అంటే ఈ భయంకరమైన శ్రమలు లోకంలోకి వచ్చినప్పుడు ఆ ముద్ర ధరించుకొని సేఫ్గా హ్యాపీగా ఉందాం అనే జనము, ఆ ముద్ర వేసుకొని జనమును దేవుడు భద్రపరుస్తాడు. అది దేవుడిచ్చిన వాగ్దానం. అది మనం గతంలో ఇవాళ కూడా చూసాం.
అయితే ఆ ముద్ర వేసుకున్న వారి మీదకి దేవుడు తన ఫైనల్ ప్రకటన చేస్తున్నాడు. అదే లాస్ట్ ఫేజ్. ఇవాళ కంప్లీట్ చేసేస్తాం మనం. దానిని హెచ్చరిక అనమాట. మూడవ దూత ఆ ఉగ్రత మీద వస్తున్న దేవుని ఉగ్రతతో నిండిన పాత్రలు ఈ ముద్ర వేసుకున్న ప్రతి ఒక్కరి మీదకి వస్తుంది అని. ఇప్పుడు మనం 15వ అధ్యాయంకి వెళ్దాం. 15th చాప్టర్ 15వ అధ్యాయంకి మనం వస్తే 15వ అధ్యాయంలో మనకి కనిపించేవి ప్రాముఖ్యమైనవి 2. మొదటిది, యోహాను మరొక గంభీరమైన ఆశ్చర్యము కలిగించే ఒక గొప్ప సూచన పరలోకంలో చూశాడు. సో కాబట్టి క్విక్లీ మనం 15th చాప్టర్ ఫస్ట్ సెకండ్ వర్స్ చూద్దాం. మీరు నోట్స్ రాసుకుంటే దిస్ ద ఫోర్త్ వన్. జాన్ సా అన్ ఆ ఇన్స్పైరింగ్ సైట్ ఇన్ హెవెన్. పరలోకములో ఆశ్చర్యకరమైన గొప్ప సూచన పరలోకములో ఆయన చూశాను. మరియు రైట్, ఆశ్చర్యకరమైన మరి ఒక గొప్ప సూచన ఓకే, పరలోకమందు చూచితిని. చదివేసేయండి బ్రదర్. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న రైట్ 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. ఇవే ఇంకా లాస్ట్ అండి. మనం గతం ఈ సిరీస్ లో మనం చూసాం. సెట్స్ ఆఫ్ 7 అని చెప్పాను కదా. 7 ముద్రలు చూసేసాం. ఒక్కొక్క ముద్ర విప్పబడినప్పుడు ఈ భూప్రపంచంలో వచ్చే దేవుని యొక్క తీర్పు, ఆ శ్రమ. రెండోది మనం చూసాం 7 బూరలు, ఇంకా 7 ఉగ్రతతో ఆ పాత్రలు ఏంటో మనం గబగబా 16వ అధ్యాయం అంతా అదే. కానీ దానికి వెళ్ళక ముందు ఇది ప్రిలూడ్ అనమాట. ఈ 16వ అధ్యాయంలో ఆ 7 దేవుని ఉగ్రతతో, దట్ ఈస్ ద ఫైనల్ జడ్జ్మెంట్. అంటే దాని తర్వాత ఆయన సంఘంతో పాటు తిరిగి రావటం, ఈ భూప్రపంచంలో 1000 ఏళ్ళ పరిపాలన, అవన్నీ మనం ఫ్యూచర్లో చూసేస్తాం. రానున్న ఇంకొక 2 లేక 3 వారాల్లో మనం ప్రకటన గ్రంథంను కంప్లీట్ చేస్తాం. అయితే ఈ 15వ అధ్యాయంలో నెక్స్ట్ జరగబోయే విషయం, ఈ 7 దూతలకు ఇవ్వబడే దేవుని ఉగ్రతతో నిండిన పాత్రల గురించిన డిస్క్రిప్షన్. అది తాను చూసిన ఆ గంభీరమైన దృశ్యము. దాని తర్వాత చూడండి ఏమైందో 2-3 వచనాలు. 15వ అధ్యాయం. మరియు రైట్, అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రముది ఒకటి నేను చూచితిని. ఆ క్రూరముఖమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వినలగలవారై ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచిండుట చూచితిని. వారు, ప్రభువా, నా దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములైనవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయదురని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. హల్లెలూయా. సో అంటే బిఫోర్ ద ఫైనల్ వ్రాత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉగ్రతతో నిండిన ఆ పాత్రలు కృమ్మరింపబడక మునుపు దేవుడు యోహానుకి ఇచ్చిన ఆ దర్శనము, ఆ జడ్జిమెంట్ ఎలాగా ఉంటుందని, దాని తర్వాత మీరు చూడాలి. ఇప్పుడు చదివించట్లేదు కానీ నెక్స్ట్ ఆ 5th verse నుంచి మిగతా వచనాలు 15వ అధ్యాయంలో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మీకు అక్కడ వివరింపబడతాయి. ఎలాగా దేవుని ఉగ్రతతో నిండిన పాత్రల గురించిన విషయాలు, ఆయన తీర్పును గురించిన విషయాలు. అది 15వ అధ్యాయము. ఇప్పుడు మనకున్న మిగతా సమయంలో ఇంకా లాస్ట్ ఈ తీవ్రమైన జడ్జ్మెంట్, దేవుని యొక్క ఈ తీవ్రమైన జడ్జ్మెంట్ ఈ లోకంలోకి భవిష్యత్తులో కుమ్మరింపబడగా ఆ 7 years ఆఫ్ పీరియడ్ ఇంకా ఎండ్ అవక మునుపు ఈ ఉగ్రతతో నిండిన పాత్రలు, 7 తెగుళ్ళు, 7 plagues విచ్ ఆర్ గోయింగ్ టు బి ద మోస్ట్ సివియర్. మనకి అంత డీటెయిల్డ్గా మనం చూడం, కానీ అవన్నీ చదివించేస్తాను నేను. ఆ 16వ అధ్యాయంలో ఒక్కొక్క తెగులు ఏంటి అన్నది, దానికి ఒక్కొక్క మనం శీర్షిక పెట్టుకోవచ్చు అక్కడున్న వివరణను బట్టి. అయితే కొంత కంపారిజన్ చేసుకోవడానికి కొన్ని 2-3 మనకి సిమిలారిటీస్ కనిపిస్తాయి. దేనితో అంటే, ఇజ్రాయెల్ జనాంగమును దేవుడు ఐగుప్తి బానిసత్వం నుంచి బయటకి తెస్తున్నప్పుడు 10 తెగుళ్ళు. అందులో కొన్ని ఈ 7
ఉగ్రతతో నిండిన పాత్రలో కనిపిస్తాయి. కానీ ఆ తీవ్రత వేరే, ఇక్కడ తీవ్రత వేరే. అంటే ఇట్ ఈస్ అబౌట్ డెలివరెన్స్, హౌ గాడ్ డెలివర్డ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ back then, and now how God is going to judge the world because they have taken the seal of the lamb, of the beast, sorry. ఆ క్రూర మృగము యొక్క ముద్ర వారు తీసుకొని దేవుని సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు అప్పుడు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడే, తన సువార్త ప్రకటింపబడుతుంది, ఇంకా ఎక్కువగా ప్రకటింపబడుతుంది, ఆయన ప్రేమను గురించిన విషయాలు చెప్పబడుతున్నాయి. వాటిని లెక్క చేయక వారు ఆ లోకంలో ఈ క్రీస్తు విరోధి ఇచ్చే, ఈ లోకపు వ్యవస్థ ఇచ్చే ఆ శాంతి, సమాధానం, ఆ సంతృప్తి, ఆ సరదా, దానికి వారు అవునన్న కారణాన్ని బట్టి ఈ భయంకరమైన ఉగ్రతతో నిండిన పాత్రలు వారి మీదకి కృమ్మరింపబడటం. కాబట్టి గబగబా ఆ 7 పాత్రలలోని విషయాలు వివరించవలసిన అవసరం లేదు, కానీ ఒక్కసారి అది చూసి ఇవాళ ధ్యానమును మనం ముగించుకుంటాం. 16వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మీకు మొదటి పాత్ర గురించి మీకు కనిపిస్తుంది. భయంకరమైన చెడ్డ పుండులు అనే ఉంటుంది అనుకుంటా ఇన్ తెలుగు. ఇట్ రిజల్టెడ్ ఇన్ సోర్స్. మీరు ఇంగ్లీష్లో రాసుకుంటుంటే when the first bowl of God's wrath was poured, దేవుని యొక్క ఉగ్రతతో నిండిన ఆ మొదటి పాత్ర 7 దూతలకు అనుగ్రహం ఇవ్వబడింది. అది 15వ అధ్యాయం, మనం అంత డీటెయిల్గా వెళ్ళలేదు. ఇవ్వబడింది, యోహానా చూశాడు. అంటే దెర్ వాస్ ప్రిపరేషన్. ఆ దేవుని ఉగ్రతతో నింపబడిన పాత్రలు ఈ దేవదూతలు సిద్ధపరచుకున్న తర్వాత ఇప్పుడు 16వ అధ్యాయంలో వారు కృమ్మరించడం ప్రారంభిస్తున్నారు. కాబట్టి మొదటి 2 వచనాలు 16వ అధ్యాయం. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దూతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత వెలుపలకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూరముఖము యొక్క ముద్రక గలవారికి దాని ప్రతిముకు నమస్కారము చేయి వారికి బాధాకరమైన చెడ్డపుండు పుట్టెను. ఈ అంటే మీకు తర్వాత మీరు నిర్గమా కాండంలోని 9వ అధ్యాయము ఆ వాక్య భాగాలు మీరు చూస్తే, అంటే ఇప్పుడు కాదు, చూస్తే మీకు కంపేర్ చేసుకోవచ్చు. ఇజ్రాయెల్ జనాంగమును ఆయన బయటకు తీసుకుని రావాలి. కానీ మనకి తెలుసు అప్పుడు, అంటే ఇజ్రాయెల్ జనాంగమును పంపించమని మోషే ఆహారం వెళ్ళటం ఫరో ఎదుట. అయితే ఫరో మాట వినకపోతే దేవుడు ఒక తెగులను తీసుకొని రావటం, అయిపోగానే వెంటనే ఆ తెగుల నుంచి వాళ్ళు బయటపడిపోతే నేను పంపిస్తానంటాం, బయటపడిపోగానే ఫరో యొక్క హృదయం కఠినమై కదా. ఇట్ హ్యాపెన్స్ మల్టిపుల్ టైమ్స్. చివరికి ఫరో గృహంలో, అలాగే ప్రతి ఐగుప్తీయుని గృహంలో ఆ ఫస్ట్ బార్న్ చనిపోయినప్పుడు ఫరో వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోయింది అన్న తర్వాత కూడా మళ్ళీ వెంబడబడ్డాడుగా. సో థింక్ అబౌట్ ఇట్. సో అంటే వై ఐఎమ్ టెలింగ్ దిస్ ఇస్, అంటే ఇంత భయంకరమైన ఇంకా ఆ సివియర్ ఫిజికల్ ఇది ఎట్లా ఉంటుంది అన్నది మనం ఊహించలేం. అక్కడ ఉన్న డిస్క్రిప్షనే నాకు చదివితేనే నాకు ఒక రకమైన ఇది. అలాంటి పుండ్లు. కోవిడ్-19 ఏముందండి, మైల్డ్ సిమ్టమ్స్ అయితే అసలు వాడికి హ్యాపీగా ఉన్నారు అలా 14 days. అంటే రూమ్లో కూర్చొని ఆ డోర్ కింద నుంచి చికెన్ వస్తుందో మటన్ వస్తుందో ఏదో రావటం తింటాం కూర్చో, ఏం లేదు, హాయిగా అనుకుంటారు. ఇట్లాగ ఇంకో 4 రోజులు ఉంటే బాగుంటుంది, ఏ గొడవ లేకుండా, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయడం అనుకుంటున్నారేమో, ఐ డోంట్ నో. అది ఉట్టి కొంచెం సివియర్ అయ్యి ఊపిరి అందకపోతేనే భయం వేస్తుంది మనుషులకి. వెంటిలేటర్ మీదకి వెళ్ళనంత కాలం కోవిడ్ ఈజ్ హ్యాపీ. బట్ ఇది అలాంటిది కాదు. అంటే వై ఐఎమ్ టెలింగ్ ఇస్, ఇలాంటి ఒక వైరస్ లోకమంతా ఉన్న ప్రతి కంట్రీలో మనుషులకి ఇది ఇన్ఫెక్ట్ అయ్యాక కూడా ఐ డోంట్ నో, ఈజ్ దెర్ ఎనీ స్మాల్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద థాట్స్ ఆఫ్ పీపుల్? Or if I have to put it straight, has there been a slight change in the lives of God's children? It's a question. సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీ లైఫ్లో దేవుని పట్ల ఏదైనా ఒక గంభీరమైన మార్పు వచ్చిందా? వస్తే ప్రైజ్ గాడ్.
లెట్ దట్ చేంజ్ హ్యాపెన్. నిజంగా మారాలంటే అండి ప్రతిరోజు ఏదో ఒకటి మార్చుకోవాలి. నిజం చెప్తున్నాను నేను. నన్ ఆఫ్ us are ఓ పాస్టర్ గారు మీరు we have to keep making changes every day. Let me tell you all over again, if your life has to change, మన జీవితం నిజంగా మారాలి అంటే ప్రతిరోజు ఏదైనా దేవుడు చూపిస్తూ ఉంటే, లేకపోతే మనకి దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి దేవుడు ఏదైనా చూపించినప్పుడు అది మార్చుకోవాలి. అది మార్చుకుంటేనే మార్పు వస్తుంది. అంతే కదండి. ఇఫ్ ఐఎమ్ నాట్ విల్లింగ్ టు చేంజ్, వాట్ చేంజ్ విల్ హ్యాపెన్? నో చేంజ్. దట్ ఈస్ సో పవర్ఫుల్. కాబట్టి ప్రశ్న, ఆర్ యూ విల్లింగ్ టు చేంజ్? దేవుడు టైం ఇస్తున్నాడండి. ఇది ఒక అడ్డంకుగా చూడక అవకాశంగా చూడండి. ఐఎమ్ ప్లీడింగ్ విత్ యూ, డోంట్ సీ COVID-19 అది గుడికొచ్చి 5 నెలలు అయిపోయింది, మేము రాలేకపోతున్నాం, ఆ బాధ ఉంది, నేను కాదనట్లా. కానీ గృహాల్లోనే కూర్చొనే ప్రేయర్లో పాల్గొవచ్చు, బైబిల్ స్టడీలో పాల్గొవచ్చు, స్పెషల్ ఈవెంట్స్లో పాల్గొవచ్చు, ఆరాధనలో పాల్గొవచ్చు. ఎవ్రీథింగ్ ఇన్ ద కన్వీనియన్స్ ఆఫ్ సిట్టింగ్ అట్ హోమ్. ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. దానికి తగిన మొబైల్ ఫోనో సిస్టమో ఏదుంటే ప్రతి దాంట్లో మీరు భాగస్తులు అవ్వచ్చు. బెతెల్ గురించే అంటలా నేను. ఏవేవైతే మిగతా పరిచర్యలు వారు చేస్తున్నారో అది డాక్టర్నల్లీ సౌండ్ ఉంటే ఎంత అవకాశం ఉందండి. సాంగ్స్ వినడానికి, వర్షిప్లో పాల్గొనడానికి, బైబిల్ స్టడీస్లో పాల్గొనడానికి, వేరే గంభీరమైన దైవజనుల యొక్క మాటలు వినడానికి. ఒకప్పుడు వారివన్నీ మనం వినడానికి అవకాశం లేదే, ఎందుకంటే వారి సంఘాలు ఉండినాయి. అందరూ లైవ్ స్ట్రీమ్ చేయలేదు, అందరూ రికార్డ్. ఇప్పుడు ఎవ్రీథింగ్ బైబిల్ స్టడీస్ లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు, వర్షిప్ లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు. నాట్ జస్ట్ బెతెల్, సో మెనీ హండ్రెడ్స్. ఆల్ దట్ యూ నీడ్ టు డూ ఇస్, లార్డ్, ఐఎమ్ విల్లింగ్ టు చేంజ్. దేవా, నీతో సమయం గడపడానికి నువ్వు ఈ టైం మాకు ఇచ్చావు. థింక్ ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్. గాడ్, ఫర్ సో మెనీ ఇయర్స్ వి వర్ రన్నింగ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే బుక్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు బుక్స్ ఎక్కడ, ఇప్పుడు మొత్తం ఆన్లైనే కదా. కానీ మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే మళ్ళీ బుక్స్ ఇస్తారు మీకు, మంచివి బుక్స్, నోట్స్ రాసుకుంటాను. నేను ఇప్పటికీ రాసుకుంటా. అంటే మేము స్కూల్, ఇప్పుడు కూడా స్కూల్స్లో, కాలేజెస్లో బుక్స్ ఎవరు తీసుకెళ్తారు, కానీ ప్రతి నోట్స్ రాసుకునే దానికి మార్జిన్స్ ఉంటాయి. అంతే కదా. మార్జిన్ లేకుండా రాసుకున్నాం అనుకోండి. ఇప్పుడు నాకు ఉంది ఇక్కడ మార్జిన్ లేదు, కానీ కొంచెం వదులుకున్నాను, కానీ ఇది అంత ఇది కాదు. మార్జిన్ ఉంటే ఏంటంటే నీట్గా ఉంటుంది, ఒకటి మనకు అర్థం అవుతుంది, ప్లస్ కొంచెం స్పేస్. ఈ మాట గుర్తుపెట్టుకోండి. COVID-19 లేనప్పుడు మార్జిన్ లేకుండా బతికాం మనం. నేను ఒక జాబ్ చేస్తూ సేవ చేస్తున్నప్పుడు నాకు మార్జిన్ లేదంటే ఇంకా వేరే టైం లేదు. పరుగు ఉద్యోగంకి వెళ్ళాలి, రావాలి, కూర్చోవాలి. మా ఆవిడ బ్రతమాలేదు, ఓ 5 minutes టైం ఇస్తారా? ఇప్పుడు 5 hours ఇస్తున్నా, అయినా టైం ఇవ్వట్లేదు అంటారు. అది వేరే క్వశ్చన్. అంటే ఇక్కడ ఎవరు లేరు కాబట్టి చెప్తున్నాను. అండ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈస్, నౌ the point is, how are you using? Please have some margin. ఆ మార్జిన్ దేనికి? దేవునితో మరింత సమయం గడపడానికి. హల్లెలూయా. అడ్డంకుగా తీసుకోవద్దు ప్లీజ్. ఈ కోవిడ్ అనే కాదండి, ఎనీథింగ్ లైఫ్ యూ కెన్ సీ వెరీ డిఫరెంట్లీ. ఎవ్రీథింగ్ కెన్ బి అ ఆబ్స్టికల్, ఎవ్రీథింగ్ కెన్ బి అన్ ఆపర్చునిటీ. ఎస్. So ask God's help and wisdom. You say, God, people are talking about this as an obstacle. అడ్డంకుగా అని చెప్తున్నారండి, కానీ ఆ అడ్డంకులో మాకు అవకాశం ఏంటో చూపించు ప్రభు. Your life will change. Your life will change. The question is, are you willing to make that change? దేవుడు క్షమించమంటే క్షమించడానికి నువ్వు సిద్ధమా? అది మార్పు. నా లైఫ్లో నేను ఎన్నో సంవత్సరాలు స్ట్రగుల్ అయిన ఏరియా అది. I was not willing to forgive. God said, then they are not changing it. At least ఆ ఏరియాలో మారట్లా. ఆ ఏరియాస్ మామూలు ఏరియా కాదు, అది పెద్ద ఏరియా అది. అలాగే ఏ విషయంలో మారమని చెప్తున్నాడు. భయంకరమైన కురుపులు
అయితే ప్రశ్న ఏంటంటే, అంటే ఎందుకు నేను ఇట్ వాజ్ నాట్ దేర్ ఇన్ మై నోట్స్ వాట్ ఎవర్ ఐ షేర్డ్ రైట్ నౌ. బట్ ఇలాంటి తీవ్రమైన ఉగ్రతతో నిండిన పాత్రలు కుమ్మరింపబడిన మనుషులు మారరు. అది దట్ ఈస్ వాట్ మేక్స్ మీ సాడ్. ఏంటి దేవుని బిడ్డగా నాకు బాధ కలిగించేది, లేకపోతే దుఃఖం కలిగించేది అంటే దేవుడు ఇలా దర్శించిన ఎందుకు దేవుని బిడ్డల్లో ఆ రివైవల్ రాలేదు. ఐఎమ్ నాట్ జనరలైజింగ్, ఫర్గివ్ మీ, బట్ దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ వెన్ ఐ సీ ఆ రిపెంటెన్స్, ఆ పశ్చాత్తాపం, ఆ రివైవల్, ఆ ఫైర్. When God is given so much of time, we cannot complain we didn't have time. Don't. He is still giving time to come to him. నాకు సమయం లేదు అనబాకండి. సమయం లేదంటే నువ్వు ఉట్టినే తిరుగుతున్నావు. తిరగొద్దన్నావు అంటే మాస్క్ వేసుకొని తిరుగుతున్నావు. అదే తేడా. తేడా తిరగటం మానేలా. ఇంతకుముందు మాస్క్ లేకుండా తిరిగావు, ఇప్పుడు మాస్క్ వేసుకొని తిరుగుతున్నావు. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ బ్రదర్స్ సిస్టర్స్. సెకండ్, అంటే చదువుకుంటూ వెళ్ళిపోదాం, మన సమయం అయిపోతుంది. 3వ వచనంలో రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం వంటి దాయను. అందువలన సముద్రంలో ఉన్న జీవజంతువులన్నీ చచ్చెను. చేప, ఉప్పు చేప ఏది దొరకదు. అండ్ ఎనీ అదర్ థింగ్. నెక్స్ట్, సో it reached the sea. The first one is resulted in source. Second is reached the sea. Third, verse 4. మూడో దూత తన పాత్రను నదులలోను జలధారలోను కుమ్మరింపగా అవి రక్తమాయను. దాని తర్వాత 7వ వచనం వరకు ఆ డిస్క్రిప్షన్ ఉంటుందండి. మీరు దానికి నేను పెట్టిన శీర్షిక ఏంటంటే ఇట్ వాస్ ద రివెంజ్ ఆఫ్ ద సెయింట్స్. అంటే అదేంటంటే రివెంజ్ ఆఫ్ ద సెయింట్స్ అంటే పరిశుద్ధుల యొక్క పగ. 6th చాప్టర్లో ఇప్పుడు చూడడం అవసరం లేదు, గతంలో మనం చూసాం. పరిశుద్ధుల యొక్క రక్తం, ద మార్టైర్స్ డ్యూరింగ్ దట్ పీరియడ్. వారు అంటే దేవా నువ్వు ఇంకేం జడ్జి చేయవా అని వారు ప్రార్థిస్తారు. దానికి జవాబుగా పరిశుద్ధుల యొక్క రక్తము, ఈ అపవిత్రమైన తత్వము తీసుకొని వచ్చిన నాశనమును బట్టి వారు కేకలు వేయగా, వారు ప్రార్థించగా దేవుడు దానికి జవాబుగా తన ఉగ్రతతో నిండిన పాత్రలు కుమ్మరించడం. ఇప్పుడు 8వ వచనంకు వెళ్ళిపోతే 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. బాబు అంటే కొంతమందికి సన్ బర్న్స్ అంటే ఇష్టం అనుకుంటే అల్టిమేట్ సన్ బర్న్ ఇది. మామూలు సన్ బర్న్ కాదు, మొత్తం తోలెగిరి వెళ్ళిపోద్ది. థింక్ అబౌట్ ఇట్. ఆలోచన, ఐ మీన్ యూ కాంట్ ఇమాజిన్, బట్ స్టిల్ పీపుల్ డోంట్ చేంజ్. నెక్స్ట్ 10వ వచనంకు వెళ్ళిపోతే 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనిచుండిరి. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందిన వారు కారు. ట్రాజిక్ అండి. ఇది చదివితే నాకు అర్థం అవుతుంది. COVID-19 బట్టి ఎవడు మారతాడు? ఇంత భయంకరమైన శ్రమ, మొత్తం బాడీ అంతా మాడిపోతుంది, పుండ్లు వచ్చేస్తున్నాయి, నీళ్ళేమో బ్లడ్ రెడ్ అయిపోయింది, సముద్రంలో ఉన్నవన్నీ చనిపోయినాయి. ఇమాజిన్, దేవుణ్ణి దూషిస్తారు, దేవుని మీద కోపం ఎక్కువ అవుతుంది కానీ దేవుని వైపుకి తిరగరు. అంటే నాకు అనిపిస్తుంది పీపుల్ విల్ రీచ్ టు ఎ స్టేజ్ వేర్ దే విల్ నాట్ రిపెంట్. అంతే. దట్ ఈస్ వై గాడ్ ఈస్ పోరింగ్ దట్ జడ్జ్మెంట్. బికాస్ దానికి ముందే ఆ దేవదూత మనం చూసాం కదా, ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటింపబడింది. అంటే దేవుడు ఛాన్స్ ఇవ్వలేదు అనబాకండి ప్లీజ్. He is a righteous God, he is a fair God. He is a God of grace. But he is holy. ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. నెక్స్ట్ 12వ వచనంకి వెళ్తే ఇప్పుడు అక్కడ మీకు
ఆరవ దూత రైట్. తన పాత్రను యూఫ్రటీసు అనే మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. బ్రదర్. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూరముఖము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినము జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్మిగుద్దును చోటుకు వారిని పోగు చేశాను. ఇదే అర్మగదోన్. ఇవాళ కాదు, నెక్స్ట్ వీక్లో ఎప్పుడో డీల్ చేస్తాను. కానీ ఆ మగదోన్ అన్న మాట హెబ్రీ భాషలో ద ఓన్లీ ప్లేస్ ఇన్ ద బైబిల్ వేర్ యూ ఫైండ్ మగ్దోన్ ఈస్ హియర్. అయితే ఆ బ్యాటిల్కి ప్రారంభం ఇది. ఈ బ్యాటిల్ యొక్క రిజల్ట్ ఎక్కడుందంటే 19th చాప్టర్లో ఉంటుంది. 19వ అధ్యాయంలో ఇది అంటే ఇప్పుడు దేవుని యొక్క సాతాను యొక్క టైం ఇంకా ఎండ్ అవబోతుంది అని తెలిసిపోయింది. హీ నోస్ దట్ జీసస్ ఇస్ నౌ గోయింగ్ టు కమ్ బ్యాక్. ద సెకండ్ పార్ట్ ఆఫ్ సెకండ్ కమింగ్. ఆయన రెండో రాకడలో రెండోది ఆయన ఎత్తబడిన సంఘముతో ఆయన తిరిగి వస్తాడు. తర్వాత యెరూషలేములో ఆయన 1000 ఏళ్ల పరిపాలన, సాతాను బంధింపబడటం ఇది. అయితే దానికి ముందు నౌ సేటన్ ఇస్ బీయింగ్ అరౌజ్డ్. వాడు ప్రేరేపింపబడ్డాడు, అందరినీ పోగు చేస్తున్నాడు. సో ఆల్ ది ఫోర్సెస్ ఆర్ కమింగ్ టుగెదర్ ఫర్ దట్ బ్యాటిల్. బట్ వీ నో that the battle is victorious for God. Hallelujah. జయించేవాడు సాతాను కాదు, దేవుడు. దీని బిగినింగ్ అన్నమాట ఇది. ఎండింగ్ రిజల్ట్ 19th చాప్టర్లో ఉంటుంది. దాని తర్వాత మనం 17వ వచనంకి వెళ్ళిపోతే 7వ దూత తన పాత్రను వాయుమండముల మీద కుమ్మరించగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క దూత గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. హల్లెలూయా. అప్పుడు మెరుపులను, ధ్వనులు, ఉరుములను పుట్టెను. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే 7th పాత్ర కుమ్మరింపబడినప్పుడు దేవదూత చెప్పిన మాట ఏంటది? సమాప్తమైనది. సీ ద కంపారిజన్. సిలువలో యేసు ప్రభువారు తన ప్రాణమును దారబోసినప్పుడు మానవాళి పాపము నిమిత్తము ప్రేమతో సమాప్తమైంది అన్నాడు. ఏంటి సమాప్తమైంది? మనిషి పాపమునకు ప్రాయశ్చిత్తం చెల్లించవలసింది చెల్లించాను. హీ సెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్. గాడ్, ద వర్క్ దట్ యు గేవ్ మీ. మీరు నాకు ఇచ్చిన పనిని నేను ముగించానయ్యా. ఇదిగో నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. సమాప్తమైనది. ఫాస్ట్ ఫార్వర్డ్ 2020 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన రాకడ ఎప్పుడో నాకు తెలియదు, తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. కానీ ఆయన రాకడలోని మొదటి భాగం సంఘం ఎత్తబడి 7 సంవత్సరాల శ్రమ ఈ లోకంలో. కానీ ఆ టైంలోనే లోకంలో సమృద్ధి, ఒక రకమైన శాంతి, ఒక రకమైన సరదా, ఇవన్నీ. కానీ ఆ ఎండింగ్లో దేవుడు తన ఇంకా ఆ ఫైనల్ జడ్జ్మెంట్ చేయక మునుపు మానవాళి మీద తీర్పు తీర్చినప్పుడు ఈ సెట్స్ ఆఫ్ 7 ఈ డిఫరెంట్ ఇవి అయిపోతున్నప్పుడు లాస్ట్ అన్నాడు, ఇంకా ఆ మెయిన్ జడ్జ్మెంట్కి ముందు ఇంకా మనుషుల మీదకు ఈ శ్రమను నేను దీంతో ముగిస్తున్నాను. దాని తర్వాత ఆయన యొక్క పరిపాలన అమేజింగ్, సమాప్తమైనది. మరి దేవుడు ఈ మాటలు ఈరోజు మీకు దయచేసినప్పుడు మీతో దేవుడు మాట్లాడింది ఏంటి? వాట్ వాస్ గాడ్ టాకింగ్ టు యూ యాజ్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ వర్షిప్? దేవుడు ఏ విషయంలో అయితే మీతో మాట్లాడాడు ఆ విషయంలో సరి చేసుకోండి, ఆ విషయంలో సమర్పించుకోండి. ప్రార్థన చేసుకుందాం. మరొక చక్కని సమయము, పునరుద్ధాన దినము. మీ గృహాల్లో ఉండి ఈ ఆరాధనలో మీరు పాల్గొన్నారు. దేవుని యొక్క గంభీరమైన మాటలు మీరు విన్నారు. మరి దానికి మీ ప్రత్యుత్తరం ఏంటి? మీ జీవితాలు ఆయనకి సమర్పించని యెడల ఈరోజు సమర్పిస్తారా? సమర్పించిన వారు దేవుడిస్తున్న సమయమును సద్వినియోగం చేసుకుంటారా?
ఈ సమయంలో ఎవరెవరికి ఎటువంటి అక్కర్లు ఉన్నాయో నేను చూడలేను మిమ్మల్ని, కానీ చూచున్న దేవుడు ఆయన. మీ అక్కరను, మీ సమస్యను, మీ బాధను, మీ భయమును దేవునికి అప్పగిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని సహాయాన్ని మీరు కోరండి. అదే రీతిగా ఎంతమంది అయితే మీ పుట్టినరోజులు, వెడ్డింగ్ యానివర్సరీస్ గత వారంలో కానీ ఈ రోజు కానీ మీరు జరుపుకుంటున్నట్లయితే మీకోసం కూడా ఈ ప్రార్థన. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మాతో మాట్లాడిన గొప్ప దేవా, మీకు వందనాలు నాయన. ఎవరెవరైతే తమ జీవితాల్లో మీ ప్రత్యేకమైన సహాయం కావాలని వారి పరిస్థితిని బట్టి ఈ ప్రార్థనలో ప్రభువు నాయన ఏకీభవిస్తూ మీ సన్నిధిలో వేడుకుంటున్నారు, మిమ్మల్ని మీరు కనపరుచుకొని మీ చిత్తమును నెరవేర్చి మీ కృపను చూపించి మీ కార్యాలను కనపరిచి వాటిని జరిగించమని కోరుతున్నాం. మీ సహాయమును అందించండి ప్రభు. ఎంతమంది అయితే నూతన సంవత్సరాలు పొందారో వారి వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో వారిని మీరు ఆశీర్వదించినందుకు వందనాలు, ఆయుష్నిచ్చినందుకు వందనాలు. మీ ఉద్దేశాలు వారి పట్ల బయలుపరిచి మీ చిత్తమును నెరవేర్చమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి.